హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే అవ్వడం వల్ల పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్దామంటే రెడీ అయ్యి ఎగ్జిబిషన్కి బయలుదేరామండి. ఎగ్జిబిషన్ టికెట్ అయితే వచ్చేసాయి. నంద్యాలలో మొత్తం 3 ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అందులో 2 ఎగ్జిబిషన్కి సంబంధించిన టికెట్స్ అయితే మనకు దొరికాయండి. సో ఈవినింగ్ అవ్వడం వల్ల ఈవినింగ్ 6కి అయితే బయలుదేరడం జరిగింది. మనం టౌన్ చేరుకోవడానికి 20 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగానే బయలుదేరి వెళ్ళడం జరిగిందండి. సో ఫైనల్లీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్లేస్కి అయితే రావడం జరిగింది అండి. మనం ఇక్కడికి వచ్చేసరికి మబ్బు అనేది ఏర్పడింది. ఎగ్జిబిషన్ ప్లేస్కి వచ్చిన తర్వాత పార్కింగ్ ప్లేస్లో బండిని పార్క్ చేసి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. సో బుల్లెట్ దిగిన వెంటనే మా పిల్లలు సెల్ఫీ షో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా సంతోషంగా పిల్లలైతే ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలా పిల్లలను ఎగ్జిబిషన్కి తీసుకొని రావడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. సో ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకోవడం అయితే జరిగింది. ఈచ్ పర్సన్కు 60 రూపీస్ అంట. సో నలుగురం ఉన్నాము కాబట్టి 4 టికెట్స్ తీసుకొని వచ్చేసామండి. లోపలికి వెళ్ళడానికి ముందరని ఇక్కడ జలకన్య విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా విగ్రహం దగ్గర కొద్దిసేపు చూసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఎక్కువ జనం లేరండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నిదానంగా ఎక్కువ జనం రావడం జరుగుతుంది. ఏది కావాలి? ఏంటి అదే? ఉంది తేకపోతే కాదు, నేను మూడు వాళ్ళు మా తమ్ముడు 3 బాల్ వేసినాడు. నాకు వచ్చిన ప్రైజ్ ఇది. బాల్ గేమ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రింగ్ గేమ్కి అయితే వచ్చేసారండి. 10 రింగ్స్ ఇస్తారు, 50 రూపీస్ అంట. సో ఇలా 10 రింగ్స్ తీసుకొని సెరీ 5 షేర్ చేసుకొని గేమ్ ఆడడం అయితే జరిగింది. సో ఇక్కడైతే 1 by 1 వేయండి అంటే ఒకరి తర్వాత ఒకరు కాకుండా ఇద్దరు వేస్తూనే ఉన్నారండి కంటిన్యూగా. సో ఇలా వేయడం వల్ల ఎవరికీ పడలేదు. లాస్ట్లో ఫైనల్గా మా పెద్ద బాబుకైతే పడడం జరిగింది. కాకపోతే 100 రూపీస్ మీద పడింది, కానీ అది ఫుల్గా పడలేదని తను ఇవ్వలేదండి. సో టోటల్గా ఫుల్గా రౌండప్ చేయాలంట రింగ్ అనేది. సో ఈ విధంగా 100 రూపీస్ మీద పడిందని తను అయితే ఇవ్వలేదు. సో ఇలా ఇవ్వనందుకు ఎక్సిత్ అయితే చాలా ఫీల్ అయ్యాడు, పడిన కానీ తను ఇవ్వలేదు అని. సో వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని చెప్పేసి ముందుకైతే వెళ్ళడం జరిగిందండి.
స్టాల్ ఓపెన్ చేయలేదు ఇటు ఏమో క్లోజ్ చేసినాడు క్లోజ్ కూడా చేస్తున్నారు అదేదే అవునా ఏంటి ఏమనట్లా అతుక్కున్నాడు అన్నను అదే 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 ఆ స్పీడ్ పెట్టినాడు తమ్ముడు తమ్ముడు వాడు భయపడినాడు వారు కొనిచ్చినాడా నిన్ను ఎంజాయ్ చేసినారా కావాలా నువ్వు నా ప్రాణం అని నమ్మా కనుకే నువ్వు తోసేస్తున్న గుండెల్లోనే మోస్తూ ఉన్నానే ఇది నిలబెట్టి స్టాండింగ్ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తే ఇయరేకి వస్తుంది అప్పుడు ఆ? అప్పుడేలాగా చెప్పు మరి ఉం? పానీపూరి వద్దు నన్ను వద్దు కార్తీక్ కుర్చీలో కూర్చోండి మా తిను అడబెట్టది బజ్జీ అంటే అదేంటి అవి ఈ మిరపకాయలు ఉంటాయి చూడు లావు మిరపకాయలు సో మిరపకాయలు ఆ. ఆ? ఎక్కడికి ఇది అట్టాడంటాడు దీంట్లో పంపిస్తాను దీంట్లో దమ్మ ఎంట్రెన్స్ పెట్టడం కూడా మరి భయంకరంగా వేసినాడు
అందరు దానికి వెళ్తారు. చాలా మంది దొరికాయమ్మా వివి. టికెట్లో బాహుబలి సెల్ఫీస్ అంటే ఏదో ఊహించుకొని లోపలికి వెళ్ళామండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చుట్టూ బాహుబలి మూవీస్కు సంబంధించిన ఫొటోస్ పెట్టి వాటి దగ్గర సెల్ఫీస్ తీసుకోవడం అంట. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఎదురైన సిచ్యువేషన్కు చూసుకుని ఒకరి మొహం ఒకరం చూసుకొని నవ్వడం అయితే జరిగిందండి. సో చేసేదైతే ఏం లేక 2-3 సెల్ఫీస్ తీసుకొని బయటికి వచ్చేసాము. కానీ టికెట్లో ఇచ్చిన బాహుబలి సెల్ఫీస్ బిల్డప్కి మేము చూసిన సన్నివేశానికి ఏమాత్రం సంబంధం లేదండి. చూశారు కదా, ఇక్కడైతే చాలా సింపుల్గా ఫొటోస్ పెట్టి వాటి దగ్గర సెల్ఫీస్ తీసుకోవడం అంట. చాలా సింపుల్గా ఉందండి. మొత్తం టోటల్గా ఎంచుకున్న కానీ ఒక 12 ఫొటోస్ మాత్రమే ఉంటాయి కటౌట్స్ టైప్లో. సో మా పిల్లలైతే వాటి దగ్గరనే సెల్ఫీస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా ఇమేజ్లో ఉన్న ప్రకారం సెల్ఫీస్ తీసుకోండి. ఇక్కడ రానాకు ప్రభాస్కు జరుగుతున్న వార్ను మా అబ్బాయి ఆగండి ఆగండి అని ఆపుతున్నాడంట. ఇక్కడ విల్లు సహాయంతో బాణాలు వేస్తున్నారంట. సో ఈ విధంగా ఫొటోస్లో ఉన్న వాటిని ఇమిటేట్ చేస్తూ వీళ్ళైతే సెల్ఫీలు తీసుకోవడం జరిగిందండి. Sorry ass DJ. 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 Sorry ass DJ.